హలో హై ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ అప్కమింగ్ వీడియోస్ అందరికన్నా ముందుగా చూడాలి అనుకుంటే మా ఛానల్ మొదటిసారిగా చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఇప్పుడు మనం వీడియోలోకి వెళ్ళిపోదాము. ఇంకా రాధ దగ్గరికి వెళ్ళి విక్రమ్ ఇలా అంటూ ఉంటాడు, ఇంకా నువ్వు అన్నట్టుగా ఇప్పుడు ఆ దుర్గకి చాలా ద్వేషంతో, చాలా కోపంతో రగిలిపోతూ ఉన్నాడు. అవకాశం కోసం ఎదురు చూస్తూ ఉన్నాడు. ఇప్పుడు నువ్వు ఇలా దొరికావు అంటే ఈజీగా తను నిన్ను ఎత్తుకెళ్ళిపోయి పెళ్లి చేసుకోవాలి, కానీ నేరుగా వచ్చి ఇంటి దగ్గర వదిలేశాడంటే ఏంటి అర్థం అనేసి అనుమానంగా మాట్లాడుతూ ఉంటాడు ఇంకా విక్రమ్. అలా మాట్లాడేసరికి ఇంకా రాధ కూడా చాలా ఎమోషనల్ అయిపోతూ, ఏమంటున్నారు విక్రమ్ సార్ అంటే ఇప్పుడు నా మీద మీరు అనుమాన పడుతున్నారా అంటే తను నాకు అసలు ఇష్టం లేదు, అంటే నాకు ఇష్టం లేదు, నేను ప్రేమించలేదు అని మీతో చెప్పాను, అయినా సరే మీరు నమ్మడం లేదు కదా నేను చెప్పింది. అంటే నేను ఎలాంటి అమ్మాయిలాగా కనిపిస్తున్నాను, అలా చేసే అమ్మాయిలాగా కనిపిస్తున్నానా మీకు కూడా, మీ ఇంట్లో వాళ్ళలాగా మీరు కూడా ఆలోచిస్తున్నారా అంటే నేను తప్పు చేసింది అలాగా మీరు అనుకుంటున్నారు కదా, అంటే నేను ఇప్పుడు చెప్పిందంతా ఒక కట్టుకథ అనేసి అనుకుంటున్నారు కదా, అంటే ఇప్పుడు దుర్గకి నాకు సంబంధం ఉన్నట్టే కదా మీరు కూడా నమ్ముతున్నారు అనేసి ఇంకా బాధతో ఎమోషనల్తో మాట్లాడుతూ ఉంటుంది. ఇన్ని రోజులు మీ అత్తయ్య అంటే ఏదో అన్నారు అనుకున్నాను, కానీ ఈరోజు మీరు ఇలా మాట్లాడుతూ ఉంటే నాకు చాలా బాధగా అనిపిస్తూ ఉంది. ఈ సమయంలో మా నాన్న దగ్గర ఉంటే నాకు చాలా బాగుండేది. ఇలాంటి పరిస్థితుల్లో మా నాన్న మీలాగా మాట్లాడేవాళ్ళు కాదు అనేసి తన కూతురుని నమ్మేవారు, ఎందుకంటే తన కూతురు మీద ఉన్న నమ్మకం, మీరు ఎంతైనా మీరు బయటి వాళ్ళు కదా అనేసి ఇంకా రాధా ఎమోషనల్ అయిపోతూ మాట్లాడుతూ ఉంటే, అలా కాదు రాధా అనేసి అంటే, అది కాదు సార్, మీరు మాట్లాడుతున్నది కూడా మీరు కూడా నమ్ముతున్నారని నాకు అర్థమైపోయింది ఈరోజు అనేసి రాధా అంటుంది. దాంతో విక్రమ్, అది కాదు, నేను చెప్పేది ఏంటో తెలుసా, ఇదే విధంగా ఇంట్లో వాళ్ళు నమ్మేస్తారు, ఆల్రెడీ నీ దగ్గర మాట్లాడారు కదా, అదే నేను మళ్ళీ గుర్తు చేస్తున్నాను. అందుకని ఎవరికి చూపించినా, ఇప్పుడు ఎవరికి చెప్పినా సాక్ష్యాలతో ఇదే విధంగా మాట్లాడతారు. అందుకని నేను మరొకసారి నీకు గుర్తు చేస్తున్నాను, నీ చుట్టూ ఇప్పుడు ఉన్న ఆపదని నీకు తెలుసు, అలాంటప్పుడు నువ్వు ఎంత జాగ్రత్తగా ఉండాలి, వాడి గురించి ఒక అంచనా వేయాలి, బయటికి వెళ్తున్నాను అంటే ముందు జాగ్రత్తగా ఉండాలి అనేసి చెప్తున్నాను. సరే ఇప్పుడు అయిపోయింది, కానీ నేను ఇప్పుడు చెప్పేది విను అనేసి అంటే, ఏం చెప్తారు అనేసి అంటే, ఇదిగో నేను చెప్పిన ప్లాన్ ప్రకారం నీవు అమలు చేయి అనేసి ఇంకా ఒక లెటర్ రాసి పెట్టినట్టుగా, రాధే స్వయంగా రాసినట్టుగా ఇంకా తన ఇంట్లో నుండి వెళ్ళిపోతున్నాను అని అలా రాయించి ఇంకా ఆ ఇంట్లో పెట్టేసి ఇంకా తాను వెళ్ళిపోయినట్టుగా అందరినీ నమ్మించాలనేసి ఇంకా వేసిన విక్రమ్ ప్లాను. ఇంకా రాధని తనే స్వయంగా తీసుకువెళ్ళి ఒక చోట దాచేస్తాడు. ఇంకా అందరూ ఇంట్లో నుండి ఇంకా రాధ ఈ అవమానం తట్టుకోలేక వెళ్ళిపోయిందనేసి అందరినీ నమ్మించడం జరుగుతుంది. ఇంకా ఏకంగా దుర్గ కూడా నమ్మేస్తాడు. ఇంకా రాధ ఎక్కడ వెళ్ళిందా అనేసి ఇంకా వెతకడం స్టార్ట్ చేస్తాడు. మళ్ళీ చూద్దాం ఇంకా రాధ మళ్ళీ తనే స్వయంగా వెళ్ళిపోయిందని, లేకపోతే విక్రమ్ దాచాడనేసి మళ్ళీ తెలిసిపోతుందా, మళ్ళీ విక్రమ్ చేసే ప్లాన్ ఏంటో నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం ఫ్రెండ్స్. మా ఛానల్ మొదటిసారిగా చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఇలాంటి వీడియోస్ అందరికన్నా ముందుగా చూడగలుగుతారు. థ్యాంక్ యూ.